గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. బాబా గారి గురువుకి బాబా చేసింది చెప్తున్నారు. వారి యొక్క ముఖ దర్శనము తప్ప నేను మరొకటి ఎరగను, నాకేం తెలియదు ప్రపంచంలో. నిరంతరం వారి ముఖాన్ని అవలోకిస్తూ ఆనందంలో అసలు ప్రపంచం తెలిసేది కాదు తల్లి నాకు. ఇప్పుడంటూ నా సేవ చేశానని, కానీ అప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. వారి ముఖం తప్ప ఏమి తెలియదు నాకు. వారే సర్వస్వంగా నేను చూస్తూ ఉన్నా వారిని, అంతే. నా గురువు నాకు గుండు చేయించి నన్ను 2 పైసలు అడిగారమ్మా. మొదటిది సబూరి. అదేంటో తెలుసా తల్లి? ధైర్యము. చక్కగా రాశారు సచ్చరిత్రలో. సబూరి అంటే ధైర్యం అమ్మా. దాని వివరణ ఏంటంటే, జీవితంలో ఆటుపోట్లు సహజం తల్లి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సుఖాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. సుఖాలప్పుడు మనకి ఇబ్బంది లేదు, కానీ కష్టము ఇబ్బంది వచ్చినప్పుడు మనకి చాలా ఇది. కానీ ఆ సమయంలో మనకు ఉండవలసింది ధైర్యము. అది సబూరి. అది నా గురువు నుంచి ఒక వాగ్దానం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ధైర్యాన్ని కోల్పోను, ఏదే జరగని గాక. అందుకోసమే సాయిబాబా వచ్చాడు చెప్తారు సచ్చరిత్రలో, ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు నాన్న. అంటే బెంబేలు ఎత్తిపోకు, భయపడిపోకు, కంగారు పడిపోకు అని చెప్తారు సాయిబాబా. అలా నా గురువు నా దగ్గర నుంచి ఆ ధైర్యాన్ని కోరారు. తర్వాత 2వ పైసా శ్రద్ధ లేదా నిష్ఠ. అంటే గురువు యందు అఖండమైనటువంటి ఏ స్థితిలో కూడా అక్కడి నుంచి కదలనటువంటి స్థిరచిత్తాన్ని, గురువు యందు పరమ భక్తి ప్రేమల్ని ఏర్పాటు చేసుకో. ఈ 2 ఉన్నాయంటే, ఈ 2 పైసలు అడిగారు అని మళ్ళీ రాస్తారు దాంట్లో. ఏమనంటే, ఆ 2 పైసలు గవర్నమెంట్ వాళ్ళు ముద్రించినవి కాదమ్మా. పైసలతో నా గురువుకి ఏం పని? ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు, పరమ విరాగి. ఆయన డబ్బులతో పని కాదు ఈ 2 అని చెప్పి వాటి గురించి చెప్పి, మరి నా గురువు నా చెవిలో ఏ మంత్రము చెప్పలేదు. ఆయన చెప్పిన మంత్రం శ్రద్ధ సబూరి. గురువు యందు అఖండమైనటువంటి విశ్వాసం. నా తండ్రి ఉండగా నాకు అసలు ఏం వచ్చేపోయేదా నాకు సంబంధం లేదు. ఏమి రాని ఏం పోనీ, దాని పని సముద్రం అలలు రాక ఏమొస్తాయి. దాన్ని నీకు చేతనంత వచ్చే నువ్వు చేస్తుంది ఏముంది అక్కడ? గురువేగా సాయిబాబాగా చేసేది. నీకు ఈ భావన ఉంటే అక్కడ జరిగేదంతా సాయిబాబా లేలే, అంతే, ఫినిష్. ఈ భావాన్ని పెట్టుకోమని నాకు చెప్పారు. నా గురువు నాకు ఏ మంత్రం చెప్పకపోతే నేను మీకు ఏ మంత్రం చెప్పను తల్లి, నేను నిజం చెప్తున్నానమ్మా, నా మాట నమ్ము అని సాయిబాబా బతికినాడుతూ చెప్తారు ఆమెకి. ఆ తల్లి చాలా సంతోషపడి సమాధానపడి ఆమెకి విషయం అర్థమై అక్కడితో ఉపవాస దీక్షని విరమిస్తుంది. ఆ విషయం అర్థమవుతుంది. ఈ కథనంతా శ్యామ హేమాత్ పంత్కి చెప్తూ ఉన్నారు వారింట్లో. ఈ కథ సమాప్తి కాగానే ద్వారకామాయిలో గంటల చప్పుడు అవుతుంది. ఆ గంటల చప్పుడు యొక్క సంకేతం ఏంటంటే, సాయిబాబా వారి యొక్క హారతి ప్రారంభం అవుతుంది, ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది అనే ఒక సంకేతం. సరేనండి, ఇక బాబా వారి హారతి ప్రారంభం అవుతుంది. మనం ద్వారకామాయికి వెళ్దాం. బాబా చెప్పిన 2 పనులు మనం చేశాం కదా. దక్షిణ మీకు అర్పించాను 15 నమస్కారాలు, ముచ్చటించుకోమని చెప్పారు. బాబా స్ఫురణకి తెచ్చినటువంటి రాధాబాయి దేశ్ముఖ్ యొక్క ఉపదేశం అనేటువంటి కథను మీకు చెప్పాను. హేమాత్ పంత్ గారు కూడా ఉపదేశం గురించే ఆలోచన చేస్తున్నారు. సరిపోయింది. ఇద్దరు కలిసి బయలుదేరారు. అక్కడ పైభాగం అంటే ద్వారకామాయి లోపల బాబాకి చుట్టూ అంతా కూడా స్త్రీలు ఉంటారు. స్త్రీలందరూ వారి గౌరవం పైన ఎక్కిస్తారు. వీరంతా పురుషులంతా కూడా ఈ సభా మండపంలో నిలబడతారు. చక్కగా ఆనందంగా అందరూ హారతిని పాడతారు. అప్పుడు హారతిస్తున్నది బాపు సాహెబ్ జోగ్. అంటే మనకి సమయం తెలుస్తుందండి. అంటే మేఘశ్యాముడు మహాసమాజ్ చెందిన తర్వాత, అంటే ఇది 16, 17, 18 సంవత్సరాల జరిగినటువంటి సందర్భం ఇది జరిగినటువంటిది. ఆ తర్వాతేగా
బాపు సాహెబ్ జోగ్ హారతి ఇవ్వడం ప్రారంభించింది. మేఘశ్యాముల తర్వాత మొత్తం నిండి ఉన్నారు. ఇక శ్యామకు అడ్డే ఉందండి. శ్యామ ముందు వరకు వెళ్ళాడు. ఆ సభా మండపంలో మెట్ల దాకా బాగా కిక్కిరిసిపోయింది. జనమంతా ఉన్నారు. సాయిబాబా కూర్చుని చిలుం పీలుస్తున్నారు. ఇతను హేమాత్ పంత్ అనుకున్నాడు, జనమంతా కెక్కిరిసి ఉన్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత మనం హారతి అయిపోయిన తర్వాత వెళ్దాం, వెళ్ళి అక్కడ బాబాకి విషయం చెప్దాం అని అనుకున్నారు. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.